నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానాడు వేదిక ఖరారు. కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సర్జ్ వేదికగా 3 రోజుల పాటు నిర్వహించిన మహానాడు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తదితరులు. వీఆర్సీ టవర్ క్లాక్ వద్ద శాశ్వతమైన బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలి. నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ నందన్ కలిసి వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు. ఏకంగా ఏటీఎం ని ఎత్తుకెళ్లిన దొంగలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు యత్నం. సాధ్యం కాకపోవడంతో ఏటీఎం మిషన్ ను వాహనంలో ఎక్కించి పరారైన దొంగలు. చంద్రప్రభ వాహనంపై చెన్నకేశవుడు. గూడూరు కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవంలో భాగంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు విజయవంతం చేస్తామని మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సర్జ్ వేదికగా నిర్వహించే మహానాడు ఏర్పాట్లను వారు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ సర్జ్ వేదికగా ఈ నెల 27వ తేదీ నుండి 29 వరకు పసుపు పండుగ జరగనుంది. ఈ మహానాడు ఏర్పాట్లను మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తదితరులు పరిశీలించారు. బుధవారం వేదిక వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ తదితరులు మాట్లాడుతూ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఇఫ్కో భూమి మహానాడు నిర్వహణ కోసం ఎంపిక చేసినట్టు తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విశాలమైన పార్కింగ్ సదుపాయం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 100 ఎకరాలకు పైగా స్థలాన్ని శుభ్రం చేయించామని, జిల్లాలోని నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగే విధంగా యాక్చువల్గా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీ, శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా ఇఫ్కో ప్లేస్ ఏదైతే ఈ కోవూరు యొక్క కాన్స్టిట్యున్సీలో ఉందో అక్కడ దాన్ని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేస్ అయితే దాదాపు 2200 ఎకరాలు, పార్కింగ్ కానీ లేదా వచ్చిన వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంది కాబట్టి కన్వీనియంట్ ఉంటుందని రేపు ఉదయం 10 గంటలకు యాక్చువల్గా దీనికి పూజా కార్యక్రమం చేస్తారు. దానికి నిన్న మొదలుపెట్టి దాదాపు ఒక 100 ఎకరాల పైన ఈ కంపెనీకి మొత్తం తొలగించారు. బహుశా రేపు ఈవినింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంపెనీతో తొలగిస్తారు. దీనికి సంబంధించి కమిటీలు కూడా ఒక 2 డేస్లో వేస్తామని పార్టీ ఆఫీస్ తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు జరిగిన విధంగా ఈ యొక్క మహానాడు నెల్లూరులో జరిగే విధంగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న అందరూ, ప్రతి ఒక్కరు, అంటే మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కానీ అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని అందరూ కలిసికట్టుగా చేయబోతున్నాం. దీని ద్వారా ఏంటంటే మహానాడులో ప్రస్తుతం ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్ కావచ్చు, ఏముండాయని అనేక తీర్మానాలు చేసి, అదేవిధంగా కార్యకర్తల యొక్క సంక్షేమానికి సంబంధించి అనేక తీర్మానాలు చేయటం, ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో ఆ తీర్మానాలను ప్రభుత్వం తెలియజేయటం, అవన్నీ ఇంప్లిమెంట్ చేయటమే
ఈ మహానాడులో ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, కనీస వేతనాల బోర్డు చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏకంగా ఏటీఎంని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకు ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ ను బొలెరో వాహనం లెక్కించి దొంగలు పరారయ్యారు. ముత్తుకూరుకు వెళ్లే బస్సులు నిలిచే చోట వీఆర్సీ టవర్ క్లాక్ దగ్గర శాశ్వతమైన బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు కోరారు. నెల్లూరు నగరంలో మున్సిపల్ కమిషనర్ నందన్ కు వారు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ ఓవై నందన్ ను జనసేన నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. వీఆర్సీ టవర్ క్లాక్ వద్ద ప్రయాణికుల కోసం బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలని సర్వేపల్లి జనసేన నాయకులు కోరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు మాట్లాడుతూ ముత్తుకూరు వైపు వెళ్లే బస్సులు ఆగే స్థలంలో బస్సు స్టాప్ లేకపోవడంతో ఎండకు వానకు ప్రయాణికులు అవసరం పడుతున్నారన్నారు. గతంలో అక్కడ ఉన్న ప్రయాణికుల నుంచి సంతకాలు సేకరించామని గుర్తు చేశారు. మా పోరాటం ఫలితంగానే నెల్లూరు కమిషనర్ తాత్కాలికంగా చలువు పందిరి వేసి బస్సు స్టాప్ లాగా ఏర్పాటు చేశారన్నారు. అయితే అక్కడ శాశ్వతమైన బస్సు స్టాప్ మరియు సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ కోరినట్లు ఆయన వివరించారు. టవర్ క్లాక్ దగ్గర ముత్తుకూరుకు వెళ్ళేటువంటి బస్సులు ఆగు బస్ స్టాప్ దగ్గర ఎండకి ఎండి వానకు తడిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి విషయం మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఆ విషయం మీద ఏదైతే ఇటీవల 2 రోజుల క్రితం ఆ వీఆర్సీ సెంటర్ దగ్గరే చలువు పందిలను వేసినటువంటి నెల్లూరు కమిషనర్ ఓవై నందన్ గారికి ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే అక్కడ శాశ్వతమైనటువంటి బస్ స్టాప్ సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూటమిలో భాగంగా వారిని కోరాం. వారు పూర్తి స్థాయిలో స్పందించారు. ప్రజల కోసం ప్రజలకు ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే కూటమిలో భాగంగా మా వంతు మేము ముందుండి ప్రజలని కాపాడడంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే అది ఎన్నో ఏళ్ల నుంచి ఆ టవర్ క్లాక్ దగ్గర ముత్తుకూరుకు వెళ్ళేటువంటి వేలాది మంది ప్రయాణికులు ఎండలో ఎండి వానకు తడిచి ఇబ్బందులు పడతా మహిళా కండక్టర్లు కూడా వాష్రూమ్ పోవాలని ఇబ్బంది పడి అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఆ విషయం మీద అనేక సందర్భాల్లో కూడా మా గళాన్ని కూడా గతంలో కూడా వినిపించాం. అయితే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన ఏ రోజు కూడా వైసీపీ నాయకులు దానిపైన స్పందించి కానీ అది ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం సిగ్గుతో కూడినటువంటి విషయం. ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కోట్ల రూపాయలు పోర్టు నుంచి దోచుకున్నాడు, కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలానికి వెళ్ళేటువంటి బస్సుల ఆగు స్థలానికి సంబంధించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే మేము ఆదుకుంటాం, మేము సమస్యను పరిష్కరిస్తాం అనేటువంటి విషయంలో మేము ఇప్పుడు కూడా ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నిజంగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారికి హృదయపూర్వక సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఎంతోమంది మహిళలు ఆడబిడ్డలు స్కూల్కి పోయే వాళ్ళందరూ కూడా ఎర్రటి ఎండలో ఎండి వానకు తడిచి ఏ షాపు కాడికి పోయి తల దాచుకోవాలో అర్థం కాని స్థితిలో అల్లాడిపోతూ ఉంటే నెల క్రితం మేము చేసిన కార్యక్రమానికి స్పందించి అక్కడ చలువు పందిలు ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం. కాబట్టి వారిని సత్కరించడంతో పాటు వారికి కూడా ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, పోలా అశోక్, కావలి మస్తాన్, చిన్న సందూరు శ్రీహరి
పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సంగం మండలం దువ్వూరు సమీపంలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కనిగిరి నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి ఎస్ఐ రాజేష్ సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు ఫలితాలే ఏపీలో కూడా పునరావృతం అవుతాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ జోషి చెప్పారు. ఉద్యోగులకు 12వ పీఆర్సీ సాధన కోసం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ తమిళనాడులో అతిపెద్ద 2 ద్రావిడ పార్టీలను కాదని ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, కాంగ్రెస్ పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుకూలత మొదలైందన్నారు. ఉద్యోగులకు 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో 3 రూపాయలకు వడ్డీలకు తీసుకొచ్చి బిడ్డలను చదివించుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం. మరి ధరలు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, ఇంటి బాడుగులు పెరిగిపోయినాయి, పిల్లకాయలు ఫీజులు కూడా, విద్యా సంస్థల్లో ఫీజులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమీ తెలియనట్టుగా ఉన్నారు. మరి రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు, 24 గంటలు పనిచేస్తున్నారు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఈ సందర్భంలో తప్పనిసరిగా మే 31వ తారీఖు లోపల చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల బకాయిలన్నిటినీ చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి 1000 మంది రైతుల కొరకు లక్షల కోట్ల అప్పులు తెచ్చి మరి ఖర్చు పెడుతున్నాడు చంద్రావతి కొరకు. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది అల్లాడుతుంటే వాళ్ళ గురించి ఆలోచించకపోవడం గమనార్హం. మేము ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. రెండవది రాజధాని అనగానే మేము దొనకొండ దగ్గర 1958లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి పీఆర్సీని వేయడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీని వేయాలి. ఎందుకు? ధరలు పెరిగిపోయి మరి అదుపు తప్పినప్పుడు
ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు చేసేదాని కొరగా మరి ఈ పిఆర్సీని వేయడం అనేది గత 70 సంవత్సరాలుగా జరుగుతాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా పిఆర్సీ వేయలేదు. 2018లోనే ముగించారు. 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు, బిడ్డల్ని చదివించుకోలేకపోతున్నారు, మరి ఇళ్ల బాడుగలు కట్టుకోలేకపోతున్నారు, ధరలు ఎక్కువైపోయినాయి. మరి 3 పూటల్లో కనీసం 2 పూటలు కూడా కష్టంతో భోంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తున్నాం. మర్చిపోయి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య మర్చిపోవడం అలవాటుగా ఉన్నట్టుంది కొంత గమనిస్తూ ఉన్నాం మేమందరం. మరి 5 సంవత్సరాలు దాటి ఇంకా వచ్చేసింది. వెంటనే పిఆర్సీని రాబోయేటువంటి క్యాబినెట్లో పెట్టి వెంటనే 12వ పిఆర్సీని ప్రకటించాలని. గూడూరు పట్టణంలోని కర్నాల వీధులు వెలసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన విశేష పూజలో భక్తులు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కృష్ణ సాయి చౌదరి గారి కృష్ణ దీన బంధు పాహి దేవ 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 కృష్ణ దీన బంధు పాహి నీలమేఘ శ్యామ కృష్ణ నిత్యముక్త పాహి నీలమేఘ శ్యామ కృష్ణ నిత్యముక్త పాహి ఈతరుడా మనుబోలు కోదండరాంపురం బీసీ కాలనీలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి సంకటహార చతుర్థి సందర్భంగా మంగళవారం సాయంత్రం పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలుగా యారాసి రవికుమార్, శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు. గజాననం భూతగణాది సేవితం కవిత్వ జింబుబలసారవశుకం సర్వే గణవతే ప్రమదపదే నమస్తే స్థలం బోధద్వారముదయ భవతి సహస్రవాన్ అజ్జలిస్తద్గజాంగులో తస్మా గజాదిక పూజాం సమర్పయామి. దూర్వాదుషి
పాదపంకజం రాజవతే నమః వినాశనే సర్వసుతాయ శ్రీవరదం మాతుం శోకనాశకారణం నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడు వేదిక ఖరారు. కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సజ్ వేదికగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న మహానాడు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు పొంగూరు నారాయణ, ఆనో రామనారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తదితరులు. వీఆర్సీ టవర్ క్లాక్ వద్ద శాశ్వతమైన బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలి. నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ నందన్ కలిసి వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు. ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్లిన దొంగలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు యత్నం. సాధ్యం కాకపోవడంతో ఏటీఎం మిషన్ను వాహనంలో ఎక్కించి పరారైన దొంగలు. చంద్రప్రభ వాహనంపై చెన్నకేశవుడు. గూడూరు కర్నాల వీధిలో కొలువున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవంలో భాగంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.